శాంతి ఏంటన్నా పరిశోధిస్తున్నావు? ఎందుకు, ఏమిటి, ఎలా అనే? కాదు, నా వజ్రపుంగరం ఇందులో పడిపోయింది. వజ్రపుంగరమా? ఎందుకు పడిపోయిందిరా? ఇందులో ఏలెట్టే. ఎందుకు పెట్టారా? మరి అదే అసలు ఇది ఎందుకుంది, ఇది ఏమిటి, ఎలా ఉంది తెలుసుకుందామని అందులో ఏలెట్టే ఉంగరం అందులో పడిపోయింది. ఇప్పుడే అందట్లేదు యాదవాణి. నీ ఏలెంత ఎట్లా అందుతుందిరా? సైకిల్ తేలుకుంటుందా? తేలుకుంటున్నా నాయన, తేలుకుంటా. ఎక్కడ డాడీ? ఇక్కడ. అబ్బో, ఒరే పండు, టైగురు ఈ ఎడం కనీంటర్ ఎలా కొట్టేసుకుంటుంది? పొరపాటున ఏదైనా ప్రమాదం వచ్చేస్తుందంటావా? వచ్చేస్తుందంటావేంటి గురు? వచ్చేస్తుంటేను. కళ్ళు మూసుకో, దాన్ని చూసిన డేంజర్ అబ్బాయి. అబ్బో, అలక కాదు, కళ్ళ కలక. ఆ రోజు నేను బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందా? ఓకే, ఇప్పుడు నాతోరా, బిల్లుకు బిల్లు చెల్లిస్తా. నేను రాను. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. నేను రానంతే. రావాల్సిందే. ఏంటి గొడవ? చూడండి, రాత్రి తాగింటికి ఆలస్యంగా వస్తే తిట్టానని అలిగి ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇదేంటయ్యా, భార్య ఏదో అందని బదాన పడతావా? వెళ్ళాడు. అవ్వా, ఆ పిల్ల నా పిల్ల కాదండి. చూసారా చూసారా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటయ్యా పిల్లల ఏడుస్తుంటే పాపం? అవ్వా, ఆ పిల్ల నా పిల్లం అయితే మెళ్ళ మంగళసూత్రం ఏది? ఎలా ఉంటుంది? ఆ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగాడనే కదా రాత్రి నన్ను తిట్టింది. చాలేవయ్యా, మెళ్ళ మెళ్ళ మంగళసూత్రం కూడా అమ్మేసి తాగుతావా? ఆ మోహన్ గడు దొంగలు పట్టేవాళ్ళ ఎత్తి జీపులో పడేయండి. ఇప్పుడు చెప్పు బకరా. ఏంటి చెప్పేది? బకరా అంటే ఏంటో ముందు అది చెప్పు. గొర్రె. గొర్రె? అవును. ఒరేయ్ పండు, మొన్న హోటల్లో అడిగితే ముద్దు పేరు అన్నావు కదరా? ముద్దుగా కుక్క పిల్లల్ని టామీ అని పిలిచినట్టుగా నేను గొర్రె అని పిలిచిందని అనుకున్నాను. ఇదిగో, ఏదోలే ఆడపిల్లవు కదా అని చూస్తుంటే తెగ రెచ్చిపోతున్నావేంటి? నేను కానీ ఒకవేళ కానీ వేశానంటే అయిపోతావు, జాగ్రత్త. వీల వేస్తే ఏమవుతుంది? వేయ్. అది మరి తావీజ్ మహిమ. నేను కానీ ఇంకో వేళ కానీ వేశానంటే ఉన్న డ్రెస్ కాస్త ఊడిపోతుంది. మర్యాదగా మమ్మల్ని మా ఇంటి దగ్గర దించు. అలాగే. పో. ఏంటి రాగాదు? ఇంటి దగ్గర దిగుతా ఉన్నారుగా. మా ఇష్టం, మాకెక్కడ పని ఉంటే అక్కడ దిగుతాం. ఏరు బాబా, నీ కోసం 4 సార్లు మీ ఇంటికి వెళ్ళినా బాబు, నువ్వేమో ఆడపిల్ల వేసుకున్నావు తిరిగి. నాతో పనేంట్రా? నీతో నాకు పనేంటి? ఎప్పుడు పైసా ఇచ్చిన పాపను పోలేదు కానీ మన ఇద్దరికి ఫ్రెండ్షిప్పా? ఇదిగో నీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది కానీ తీసుకుని సంతకం పెట్టి. సంతకమా? సంతకమా? తర్వాత పెడతాలే. మళ్ళీ దీని గురించి తర్వాత ఎవడొస్తాడే బాబు, పెట్ట. ఇదిగో నువ్వు పెట్టరా సంతకం. ఉత్తరం నీకు రావడం ఏంటి, సంతకం ఆడాడుతో నువ్వే పెట్టాలి. అది కాదురా, నాకు సంతకం పెట్టడం రాదు కదా. నిశానియా మాట ముందే చెప్పారు. వీడు పెడతాడో తర్వాత పెడతానంటే ఏలట్టు. ఓహో, నిశానియా. సంతకం నేర్చుకుంటా, అప్పుడు సంగతి చెబుతా. పాపి, దీని మీద నా పేరు రాయమ్మా. సంతకం పెట్టడం నేర్చుకోవాలి. ఇదిగో. ఒరే పండు. ఏంటి గురు? పప్పిని నా పేరు రాసి పెట్టమన్నాను, సరిగ్గా రాసిందో లేదో చూడు. ఏంట్రా అలా చూస్తావు? ఏ రాసింది? జీఓడి గార్డెన్ రాసింది గురు. గాడా అంటే వీరబాబు గాడు అని రాసిందా? కాదు గురు, జీఓడి గార్డ్ అంటే నిన్ను దేవుడు అని రాసింది పప్పి. నేను దేవుణ్ణి కాదమ్మా, నీ కళ్ళు పోగొట్టిన దయ్యాన్ని. కాదంకల్, మా మావయ్య దయ్యం.
నువ్వే దేవుడి. శ్రీ, ఇవాళ మన ప్రోగ్రామ్ అంటే గారడి వీర పాపను కలుద్దాం. ఆ బకరానా? ఏయ్, అతను బకరా కాదు, మిరకల్ మ్యాన్. శ్రీ 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 ఇది బకరా. ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుంటున్నావా? మరదే ఏ విషయంలో తెలుసుకోవాలో తెలియటం లేదు. అయితే గారడి గురించి తెలుసుకో. గారెడంటే నీకు అంత ఇష్టమా? అయితే తెలుసుకుంటా, వస్తా. పాట బై బై స్టీరియో. ఏమిటే, ఇంతకీ నీకు గారడి అంటే ఇష్టమా, గారడి చేసేవాడంటే ఇష్టమా? అదే ఇదా, అదే అర్థం కావడం లేదు. ఉస్సో ఉస్సో ఉస్సో, నేను గారడి నేర్పటమేంట్రా? నా గారడి వచ్చా నీకు అసలు ఎవరు చెప్పారు? నువ్వు పెద్ద మాయగడివి, నీకు రాకుండా ఉంటుందా? నేర్పించు. నా గారడి రాదురా. వచ్చు నేర్పించు. గారడి రాదురా. వచ్చు నేర్పించు. వద్దంటుంటే రాదు. ఇదిగో డాడీ, నువ్వు నా గారెడ్డి నేర్పించకపోతే గిచ్చుతా, గిల్లుతా, గిచ్చుతా, గిల్లుతా, గిల్లుతా. ఏమిటండి, ఏమైంది? పిన్ని, డాడీ నా గారెడ్డి నేర్పంటుంటే రాదు అంటున్నాడు. ఎందుకండి కన్న కొడుకు అంత ద్రోహం చేస్తారు? నేను ద్రోహం చేయడం ఏంటి? ద్రోహం కాకపోతే ఏమిటి? మిమ్మల్ని ఏమన్నా బావిలో దూకుమన్నాడా, నిప్పులో దూకుమన్నాడా? గారడేగా నేర్పమన్నాడు. ఓరి నాయనో, నాకు గారడి రాదు అంటే వినిపించు చావరేమే. ఇంతలా ఉన్నారు, గారడి రాదేమిటి? ఇదిగో, నాకు గారెడ్డి నేర్పించకపోతే కొరుకుతా. రెండోదిని గారు, ఏమిటి ఇలా వచ్చారు? ఉత్తినే చూసిపోదామని వచ్చాను. మీ అబ్బాయికి ఒంట్లో ఎలా ఉంది? చెప్పిన మాట వింటున్నాడా? మొన్న ఎర్రగడ్డ ఆసుపత్రిలో కరెంటు పెట్టాక బాగానే ఉన్నాడు. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కరెంటు పెడితే మనుషులు చెప్పిన మాట వింటారా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇప్పుడు తెలుస్తుంది. మరి నాకు గారడి నేర్పిస్తావా? నేర్పిస్తారా? నేర్పిస్తారా? ఓరి నాయను, నువ్వు నన్ను బతికొండంగానే అమ్మా కమ్ కహా చేసేట్టుకున్నావురా. అంటే రేపే నీకు గారడి నేర్పించేవాడిని పిలిపించి నేర్పిస్తాను రా. ఇవాళ పెద్ద మనిషి గారడీ చేస్తే 3000 ఇస్తా అన్నాడు. దాంతో నీ ఆపరేషన్ కావాల్సిన 50,000 పూర్తయిపోతాయి. నాయన బాబే, ఎంత చల్లటి మాట చెప్పావురా. అదే మరి, ఇదేమిటి రేడియో? నేను గాని ఒక బిడ్డ గాని వేశానంటే ఇది ఏమవుతుంది? పాడుతుంది కాదు, మాయమవుతుంది. డాడీ డాడీ డాడీ, నాకు కూడా గారెడ్డి నేర్పమని చెప్పా. ఏం చెప్పేదంట్రా? నువ్వే అడుగు. ఇది ఏమిటి? కాగితం. ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని, ఒక అన్న గాని, ఒక చెల్లి గాని, ఒక బిడ్డ గాని, దీన్ని గాని 2 గాని చేయగలరా? నేను చేస్తాను. చాలా సంతోషం. ఇది 2. ఏంటి చింపేశావు? నువ్వే కదా చేయమన్నా. నేను 2 చేయమన్నాను కానీ చింపమన్నానా? అటకించు. బంకతో కాదురా కొంక, వేల వేసి. నాకు రాదుగా. అయితే నీ ముక్కు మీద వేలు పెట్టుకో. సరే. నేను గాని ఒక వేల గాని వేశానంటే అతుక్కుంటుంది. అయితే వేయి. అతుక్కలేదు. అతుక్కుంది పేపర్ కాదు, ముక్కు మీద నీ వేలు. అమ్మో, అతుకుంది. ఎక్కువ అదే వస్తుంది. అమ్మో, గట్టిగా పీత ముక్కు ఊడిపోతుందేమో. అయినా పర్లేదు. అసలు ఎన్టీఆర్ ముక్కు డాడీ, ముక్కు అతుక్కుపోయింది డాడీ. ఇది ఎక్కడ కూడా వీడి ఫేస్ ముక్కు కనుక లేకపోతే పిల్లలు చూసి దర్శనం చేస్తారే. ఉండరా? నేను గాని ఒక వేల గాని వేశానంటే ఊడుతుంది. తొందరగా వేయి. భలే బాగుంది. డాడీ, నాకు కూడా గారెడ్డి నేర్పం. డాడీ. నేర్పంటమేంట్రా? నువ్వు గారడి నేర్పేవాడిని తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చా. అతను నేర్పితే నేర్చుకో, లేకపోతే అమ్మహ కమ్ కహ.
ఇదిగో నీకు ఇస్తాను 3000. నాకు గారం నేర్పించవా? హాయ్. హలో, ఏంటి ఇక్కడ దారి కాచారు? ఏం లేదు, ఇటు అందగాడు వస్తాడు, దోచుకుందామని. ఆ మాటలకు అర్థం ఏమిటో నీకు తెలుసా? ఏమిటి? ఆ పిల్ల నిన్ను గాఢంగా గూఢంగా ప్రేమిస్తోంది. ఇదే మాట హోటల్లో కూడా చెప్పావు. నీ మాట చచ్చినా నమ్మను. ఆ మాటలు నేను చెప్తే నమ్ముతావా? ఏంటి పాప దొరకలేదు కానీ పోలీసులు ఎదుగుతూనే ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావా? ఉడతలు పడుతున్నావా లేకపోతే కాఫీ హోటల్లో పప్పు రుబ్బుతున్నావా? ఆ విషయం తమకి నాకన్ని విషయాలు తెలుసయ్యా. నువ్వు కాఫీ హోటల్లో పిండి రుబ్బడం తెలుసు, ఆ గేదెల కాంతమ్మ ఒంటి మీద చెయ్యేస్తే నీ చెంప పగల కొట్టి నీతో పిడకలు చేయించడం తెలుసు. ఇదిగో ఆనందం, నాతో పెట్టుకోబోక. పాపను నువ్వు వెతక్కపోయావా నీ పని అమ్మహ ఖంఖా అయిపోద్ది. వద్దు 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 బాబోయ్, పెట్టండి బాబోయ్, పెట్టండి బాబోయ్. అయ్యి బాబోయ్, రే వాడు నన్ను ఫోన్లో అమ్మనా బుద్ధులు తిడుతున్నాడు రా. ఇది సానుభూతే వెక్కిరింపో చెప్పరా? చెప్పు 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 చెప్పు. అయ్యి బాబోయ్, స్టేషన్కి చెప్పులేసుకొచ్చింది కాక నా చేతిలో చెప్పు పెడతావా? చంపుతా నిన్ను, చంపుతా, చంపేస్తా నిన్ను, చంపేస్తాను రే, చంపుతా. అయ్యి బాబోయ్, నేను కొట్టుకున్నానండి. దరిద్రుడా, అయ్యో అమ్మో, వీడితో నేను పడలేను బాబోయ్. డాక్టర్ గారు, వీరబాబు, ఇవాళ ఆపరేషన్ చేస్తాను. డబ్బు రెడీగా ఉందా? మీరు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అలాగే. పప్పి, నా బంగారు తల్లి, నువ్వు చక్కగా ఆపరేషన్ చేయించుకో, నీ కళ్ళు వస్తాయి. అంకుల్, నా కళ్ళు వచ్చాక ఫస్ట్ నిన్నే చూడాలి. అలాగేనమ్మా, అట్లాగే. మా అమ్మ, పప్పిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి డబ్బు పట్టుకొస్తాను. సార్ సార్, నా 50,000 ఇప్పించండి, అర్జెంట్ పని ఉంది. ముందు కూర్చో. పర్వాలేదులేండి. ఏమిటి ఈ మధ్య నువ్వేదో ప్రేమలో పడ్డావని తెలిసింది? కోడి వయసు కదండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదండి. కంతిని వెధవా, నువ్వెంత నీ బ్రతుకెంతరా? రోడ్డు మీద గాడి చేసి బ్రతికే నీకు మేడలో ఉండే పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమిటండి మీరు మాట్లాడేది? మేడలో పిల్ల కాకపోతే కోటలో పిల్లని ప్రేమిస్తాను. అడగడానికి మధ్యలో మీరెవరు? నువ్వు ప్రేమిస్తున్నా శ్రీ తండ్రిని. ఇప్పుడు మీరు చెప్పే వరకు ఆ పిల్ల తండ్రి మీరని నాకు తెలియదు. నేను నమ్మను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ముందు నాకు డబ్బు ఇవ్వండి. ముందు సంగతి తెలుసు. అవతల ఆపరేషన్ టైం అవుతుంది, ముందు నాకు డబ్బు ఇవ్వండి. ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. నువ్వు నా కూతుర్ని మర్చిపోవాలి. మర్చిపోయావని నేను నమ్మాలి. నమ్మడమే కాదు, నా కూతురికి నా అంతస్తుకు తగిన వాడితో పెళ్లి కావాలి. అంతవరకు నీకు డబ్బు ఇవ్వను. గెట్ అవుట్. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. అయితే నేనే తీసుకుంటాను. దొంగ దొంగ దొంగ. అరే చచ్చినా సరే డబ్బులు అడిగితే ఇవ్వవా? ఇదిగో నాకు రావాల్సిన 50,000. ఉస్సో, ఆ ఈరబాబు కూడా వచ్చి ఆ డబ్బు ఆడు ఎత్తుకుపోయాడా? ఇప్పుడు ఆ డబ్బుతో పాటు ఈ డబ్బంతా కూడా ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకో, అది కూడా ఆడి మీదకే పోద్దా? మా ఒకవేళ నిన్ను ఎవడన్నా మర్డర్ చేశానుకో, అది కూడా ఆడి మీదకే పోద్దా? పద్మనాభ, నాకు ఈ డబ్బంతా అవసరం రా. నిన్ను మర్డర్ చేసుకుంటాను రా. మర్డర్ అయిపోయినా ఆ దొంగతనానికి కానీ హత్యతో కానీ నాకు ఏ విధమైన సంబంధం లేదు సార్. నాకు రావాల్సిన డబ్బు మాత్రం తెచ్చుకున్నాను సార్. కానిస్టేబుల్స్, వీడిని జీప్ ఎక్కించండి. సార్ నాకేం తెలియదు సార్. మా సార్ నాకేమి తెలియదు సార్. చేయగలరు. ఇదిగో అతను ఇచ్చిన దొంగ డబ్బు 50,000. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. షూర్. బాబు ఇన్స్పెక్టర్ బాబు, అది దొంగ డబ్బు కాదు బాబు. వాడు అసలు కూనీ కోరు కాదు బాబు. నా మాట నమ్మండి నో బాబు.
నాయనా, ఏం బాబు? ఈ పాపను కూడా బయటికి పంపించేయండి. డాక్టర్ బాబు, ఆపరేషన్ ఆపద్దు బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నిజం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. మీ డబ్బు పువ్వుల్లో పెట్టించుకుంటాం. ఎలా ఇస్తావు? నీ దొంగ మనవడు జైలు నుంచి వచ్చాక మళ్ళీ దొంగతనం చేయించిస్తావా? డాక్టర్ ఏంటి మాట ఏంటి? మా అంకల్ని దొంగ అంటే చంపేస్తాను. కళ్ళు లేకపోయినా ఎంత పొగరా నీకు? ఆ? ఏయ్, ఏం కూసావురా? అది ఇంకా పసిది గనక దెబ్బ కొట్టి ఊరుకుంది. నీలాంటి దగులు బాజీల్ని కొట్టడం కాదురా, ఉప్పు పాత్ర అయ్యా. ఏయ్, వీళ్ళని బయటికి ఏంటి? రాయ్, పసిదానికి లోకం చూపించరా అంటే నీ నోటుకొచ్చినట్టు వాగుతావా? నీ నోరు పడిపోను, నీ దినం చెయ్యా. కళ్ళు లేని దీనికి కాదరా, డబ్బు మతంతో కళ్ళు పొడుగుపోయిన నీకు. రేయ్, ఇంతకింత అనుభవిస్తావు. మందులు లేని జబ్బొచ్చి దిక్కులేని చావు చేస్తావు. ఈ పసిదాని ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ముద నష్టం చచ్చినాడా. ఈ ముసల్లాన్ని బయటికి ఇచ్చేయండి రా.